రెండో రోజు ఓటింగ్లో అసలుకు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తనుజ ఫస్ట్ ప్లేస్లో ఉంటే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ఇమ్మాన్యుయల్ కంటిన్యూ అవుతుంటే ఫోర్త్ సంజన, ఫిఫ్త్ డెమోన్ పవన్ కంటిన్యూ అవుతున్నారు. నిన్న మాత్రం పవన్ కళ్యాణ్కు తనుజకు 19% డిఫరెన్స్ ఉండే. పవన్ కళ్యాణ్కు నిన్న 50% ఓట్లు పడితే తనుజకు మాత్రము 23 నుంచి 22.5 వరకు మాత్రమే పడినాయి. ఈరోజు అనూహ్యంగా హాట్స్టార్లో కూడా ఒకవేళ మీరు చూస్తే తనుజకు పవన్ కళ్యాణ్కు ఓన్లీ 1% మాత్రమే డిఫరెన్స్ ఉంది. కొన్నిసార్లు తనుజ లీడ్లో ఉంది, కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ లీడ్లో ఉన్నారు. మీరు ఎవరికి ఓటేశారు? మీరు ఎవరు విన్ అయితే ఈసారి బిగ్ బాస్ మంచిగా మీకు అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు ఒక కామన్ మ్యాన్ గెలవాలని అందరూ అనుకొని పవన్ కళ్యాణ్కు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఓట్లు మాత్రం చాలా తక్కువ మంది పవన్ కళ్యాణ్కు వేస్తున్నారు. కానీ తనుజ విషయానికి వచ్చేసరికి తనుజకు ఫ్యాన్స్ ప్రాపర్గా ఉన్నారు, మామూలుగా కాదు. ఎవరైతే తనుజను ఇష్టపడుతున్నారో, ఇష్టపడ్డమే కాకుండా ఆమెకు మిస్డ్ కాల్ ద్వారా అండ్ హాట్స్టార్ ద్వారా కంటిన్యూగా ఓట్స్ వేయడం ద్వారా నిజంగా ఈరోజు తనుజ లీడ్లో ఉంది. తనుజ గురించి ఎంతమందికి ఆనందంగా ఉందో ఏమో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం నిజంగా చాలా అంత అయిపోయిందిలే, పవన్ కళ్యాణ్ చేతిలో కప్పు ఉంది అని అనుకున్నారు. సమంత విషయంలో కూడా అదే జరిగింది, తెలుసు కదా. 2021లో ఎప్పుడైతే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ జరిగిందో అప్పుడు ఆమె అఫైర్ పెట్టుకుంది రాజ్తో, గుర్తుంది కదా. దాంతో అందరూ ఫూల్ అయిపోయినారు. నాగ చైతన్య సమంతను చీట్ చేసినాడని అందరూ నాగ చైతన్యను ద్వేషించినారు, మామూలు కాదు. ఆ వైరల్ పోస్టులు అవన్నీ చూసినారు కదా. సేమ్ ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే 2021లో రాజ్ వాళ్ళ రిలేషన్షిప్ నాగ చైతన్యకు తెలిసిందో అప్పుడు వాళ్ళు అఫీషియల్గా డైవర్స్ తీసుకోవడం జరిగింది. 2017లో వాళ్ళకు వివాహం జరిగింది, 2021లో డైవర్స్ జరిగింది. అండ్ ఇప్పుడు అదే కరెక్ట్ అయింది. ఎందుకంటే నాగ చైతన్యను చాలామంది, నాగ చైతన్య డైరెక్ట్గానే తెలుసు కదా, దాంట్లో కూడా చెప్పినాడు, మీన్స్ ఇంటర్వ్యూలో కూడా డైరెక్ట్గానే చెప్పినారు, నన్ను అందరూ క్రిమినల్ లాగా చూస్తున్నారు, కానీ నిజం తెలిసిన రోజు మీకే అర్థమవుతుంది ఏంది స్టోరీ అని చెప్పినారు. ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన నాకు తెలిసి ఒక 3-4 నెలల లోపే సమంతకు వివాహం కావడం, సమంతకు ఎవరితైతే ఆల్రెడీ అఫైర్ ఉందని పుకార్లు వచ్చినాయో ఆ వ్యక్తితోనే వివాహం అయితే నిజంగా అందరూ ఓరని ఇన్ని రోజులు సమంతకు సపోర్ట్ చేసినాం కదా, అదేంది అని అందరూ ఎర్రిపప్పలైనారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను, రేపు పొద్దున తనుజ గెలిచిందంటే కూడా సేమ్ టు సేమ్ ఎర్రిపప్పలు అయిపోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా పవన్ కళ్యాణ్ను ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా మీరు పవన్ కళ్యాణ్కి మాత్రం ఓట్ చేయండి. మీరు ఎందుకు ఓట్ చేయాలనుకున్నారో, ఆయన ఆర్మీయా, ఆయన ఫ్యామిలీనా కాదు, మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళు. బిగ్ బాస్ 9 విన్నర్ మీరు ఎవరు కావాలనుకున్నారు? ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు, సెప్టెంబర్ 7 నుంచి ఈ రోజు వరకు మీకు ఎవరు మంచిగా అనిపించినారో వాళ్లకు మీరు ఓటేసి బిగ్ బాస్ 9 విన్నర్గా మీరు చేయండి. వాళ్ళు కామన్ మ్యానా, కమీడియనా, సెలబ్రిటీనా అవన్నీ ఏం చూడొద్దండి. మీకు ఎవరిష్టమో వాళ్లకు మీరు డెఫినెట్గా ఓట్ చేయండి. హాట్స్టార్ ద్వారా చేయొచ్చు, మిస్డ్ కాల్ ద్వారా చేయొచ్చు. మీరు ఎవరికి ఓటేశారు? పవన్ కళ్యాణ్కి ఓటేశారా, లేకుంటే తనుజకు ఓటేశారా, ఇమ్మాన్యుయల్కి ఓటేశారా, సంజన గారికి ఓటేశారా, లేకపోతే డెమోన్ పవన్కి ఓటేశారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు విన్నర్ అయితే బిగ్ బాస్ డిజర్వ్ అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే బిగ్ బాస్ 9 విన్నర్ అంటే మనస్ఫూర్తిగా నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ 9 విన్నర్ ఇమ్మాన్యుయల్ కావాలని. ఎందుకంటే ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు ఇమ్మాన్యుయల్ లాగా కష్టపడింది, ఇమ్మాన్యుయల్ లాగా ఎంటర్టైన్మెంట్ చేసింది, ఇమ్మాన్యుయల్ లాగా ప్రతి ఒక్కరితో మంచి సంబంధం కలిగి ఉండేది. ఎస్పెషల్లీ సంజన గారితో ఒక మదర్ రిలేషన్ని కంటిన్యూ చేయడం, ఏ విషయంలోనూ ఆమెను వదలకుండా ఆ రిలేషన్ను లాస్ట్ వరకు కంటిన్యూ చేసిన ఇమ్మాన్యుయల్ ఎవరైతే ఉన్నారో, నాకు పర్సనల్గా, జనాలకు కూడా నచ్చుతున్నారు కానీ ఓట్లు వేయడం లేదు. ఎందుకంటే అంత మన వాళ్ళు ఫ్లోలో పోతుంటారు కదా, అందుకే వరదలు వచ్చినప్పుడు కొట్టుకొని పోతుంటారు, మామూలుగా కాదు. సేమ్ టు సేమ్ ఇమ్మాన్యుయల్ విషయంలో కూడా అంతే. ఆయన ఆట చూసిన ప్రతి ఒక్కరు జెన్యున్గా ఆయనకు ఓటేశారు. ఈరోజు ఇమ్మాన్యుయల్కి 19% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. అండ్ తనుజకు, పవన్ కళ్యాణ్కి 38% మాత్రమే ఉంది. ఒకవేళ ఇమ్మాన్యుయల్కు ఈరోజు ఎపిసోడ్ కానీ ఒకవేళ మంచి ఎపిసోడ్ పడితే ఇమ్మాన్యుయల్ పక్కా విన్నర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. అండ్ మనీ ప్రైజ్ కూడా ఉంది కదా, ఎంత మనీ వాళ్ళు ఆఫర్ చేస్తారనే దాని గురించి కూడా ఒకవేళ ఎవరికైనా ఇష్టమైతే ఆ డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఇమ్మాన్యుయల్ ఆల్రెడీ చెప్పినాడు, ఎవరైతే ఇమ్మాన్యుయల్ చేసుకోబోతున్నాడో ఆ అమ్మాయిని పీజీ చదివేయాలని అనుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని అప్పులు కూడా ఉన్నాయి, అవి కూడా తీర్చుకోవాలని అనుకున్నారు. ఆయన డబ్బులు తీసుకుంటేనే మేలు, ఆయనకు కూడా ఒక అవగాహన వచ్చింటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ నామినేషన్స్లో ఉన్నాడు, నామినేషన్స్లో చాలా తక్కువ టైం ఉన్నాడు కాబట్టి ఇమ్మాన్యుయల్ కూడా ఒక ఫెయిర్ ఐడియా వచ్చింది. జనాలు ఆయనను కొంచెం విన్నర్ లాగా చూడడం లేదు, ఆయన కొంచెం
ఓటింగ్ బ్యాంక్ లేదని ఆయనకు అర్థమైంది. ఇంతవరకు ఆయన కష్టంతోనే పైకి వచ్చినాడు. మీకేమనిపించిందో మనస్ఫూర్తిగా మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాత్రం తెలియజేయండి. ఎవ్వరు విన్నర్ అయినా ఇంతవరకు ఉన్నారంటే ఎవ్వరు విన్నర్ అయినా డిజర్వే. డెమోన్ పవన్ ఏం తక్కువ కాదు. సంజన గారు 5 నెలల పాప నువ్వు వదిలిపెట్టి సంజన గారు రావడం అనేది బిగ్ బాస్కు నిజంగా చాలా గ్రేటు. ఎంతోమంది వస్తారు 5 నెలల తర్వాత, అదే పాప పుట్టి 5 నెలల తర్వాత పోస్ట్ ప్యాటర్న్ సిమ్టమ్స్ ఉంటాయి, సంవత్సరం వరకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. అట్లాంటివన్నీ వదిలేసుకొని ఒక కెరీర్ కోసము ఆమె మీద ఉన్న ఏదైతే మచ్చ ఉందో ఆ మచ్చ నుంచి ఆమె బయటికి పడాలని ఎంతో ప్రయత్నం చేసింది. నిజంగా ఆమె స్టోరీ చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అట్లాంటి ఆమె బిగ్ బాస్కు రావడం అండ్ బిగ్ బాస్లో ఇన్ని రోజులు సర్వైవ్ కావడం. సంజన గారిని ప్రతి ఒక్కరు టార్గెట్ చేసినారు, మామూలుగా కాదు. సంజన గారు మొదటి రోజు నుంచే టార్గెట్ అండ్ వాళ్ళందరూ ఆమెను టార్గెట్ చేసినా కూడా ఆమె నిజంగా ఒక వారియర్ లాగా నిలబడి టాప్ 5కు రావడం అనేది నిజంగా చాలా గ్రేటు. సంజన గారికి ఆమె కూడా డిజర్వే, విన్నర్ కావడానికి ఆమె కూడా డిజర్వే. బట్ ఎక్కువ ఫ్యాన్ బేస్ లేకపోవడం వలన లాంగ్వేజ్ ఇష్యూ కూడా ఆమె కొంచెం ప్రాబ్లం ఉంది. తెలుగువారు ఎక్కువ ఆమెకు కనెక్ట్ కాలేకపోయినారు కాబట్టి ముందు నుంచి ఆమెకున్న ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో 2.3 మిలియన్స్ ఉన్నారు. అండ్ హిందీ బిగ్ బాస్లో కూడా ఆమె ఆల్రెడీ చేసి వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఆమెకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందని ఎక్కువ జనాలు అయ్యారు. కొత్తగా వచ్చిన వాళ్ళే అంటే ఎవరికి ఆట తెలియకుండానే డైరెక్ట్ వీళ్ళు ఆడుతున్నారు కాబట్టి అందుకే బరినన్నను కూడా మీరు చూసినారు కదా, రీఎంట్రీ ఇచ్చినాడు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా టాప్ 5లో లేడు. రీజన్ ఏంటంటే ఇదే. ఓకే, 2 సార్లు ఆపర్చునిటీ ఎవరికి ఇయ్యరు, ఒకవేళ ఇచ్చినా వాళ్ళని మాత్రం విన్నర్ చెయ్యరు అని చెప్పడానికి ఇదే రీజను. డెమోన్ పవన్ ఎస్ అబ్సల్యూట్లీ డిజర్వ్. ఎందుకు డిజర్వ్ అంటే ఇప్పుడు మీరు అందరు ఇప్పుడు ఒకటే కోణంలో చూస్తున్నారు, డెమోన్ పవన్ అని. మనస్ఫూర్తిగా మనం ఏం ఆలోచించాలంటే అది ఒక కంటెంట్ వరకు వాళ్ళు చేసినారు. అది కొంచెం అలరించడానికి, తెలుసు కదా మనిషి సైకాలజీ ఏదైతే ఉందో అది 3 విషయాల మీదనే ఎప్పుడు 24 గంటలు ఆలోచిస్తూ ఉంటుంది. 1 రిలేషన్షిప్, 2 వాళ్ళ కెరీర్కు సంబంధించి, 3 హెల్త్కి సంబంధించి. ఏ మనిషి అయినా ఈ 3 గురించే ఆలోచిస్తాడు. డెమోన్ పవన్ కూడా ఏదో రీతుతో కొంచెం కంటెంట్ ఉంటుందని అనుకున్నాడు, కానీ నిజంగానే అది వర్కౌట్ అయింది. నిజంగానే అది వర్కౌట్ అయ్యి రీతు ఎక్కువ కొంచెం ఇన్వాల్వ్ అయింది ఈ ఫ్రెండ్షిప్లో. కొంచెం ఓవర్ ఫ్రెండ్షిప్ అనొచ్చు మనము. కానీ డెమోన్ పవన్ కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ ఆటలలో చాలా ఫిజికల్ టాస్క్లలో మాత్రం బెస్ట్గా ఆడి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు కాబట్టి ఈరోజు టాప్ 5లో ఉన్నాడు. ఇద్దరు కామన్ మ్యాన్లలో ఎవరు విన్నర్ అయినా నిజంగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు ఎవరు విన్నర్ అయితే మంచిగా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది, నిజంగా మామూలుగా కాదు. అండ్ ఎవరు బిగ్ బాస్ విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేనే లేదు. ఎందుకంటే చెప్పా కదా, తనుజా ఫ్యాన్స్ మాత్రం మామూలుగా లేదు. తనుజాకు మిస్డ్ కాల్ ద్వారా మామూలు కాల్స్ పోవడం లేదు. అండ్ హాట్స్టార్లో మాత్రం పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చాలా ఉంది. తనుజ కన్నడ అమ్మాయి అని కొంచెం తెలుసు కదా, ఆ పోస్టులు అవన్నీ పెట్టడం. మనం చూడాల్సింది ఆట. ఒకవేళ మీకు ఆట నచ్చితే ఓటేయండి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. డెఫినెట్గా మీకు నచ్చిన వాళ్ళకి మాత్రం ఓట్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ ఇప్పుడు వారు 1 సైడ్ అవుతుందని అనుకున్నారు, కానీ వారు 1 సైడ్ కాదు, టగ్ ఆఫ్ వార్ అయిపోయింది, మామూలుగా కాదు. ఇద్దరి మధ్య ఎవరైనా గెలిచొచ్చనే అంచనాలు చాలా ఉన్నాయి. ఎవరు గెలిచినా అసలుకు ఏంది వీళ్ళు గెలిచినారా అని చెప్పలేము. సో టగ్ ఆఫ్ వార్ ఉంది. పవన్ కళ్యాణ్ అయినా గెలిచవచ్చు, లేకపోతే తనుజ అయినా గెలిచవచ్చు. మధ్యలో ఒకవేళ సుడి తిరిగిందంటే ఇమ్మాన్యుయల్ అన్న కూడా గెలిచే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరు కష్టపడినారో వాళ్ళు గెలిస్తే మంచిగా ఉంటుందని నా పర్సనల్ అభిప్రాయం. ఇప్పటికి కూడా ఎప్పటికైనా, ఎందుకంటే హార్డ్ వర్క్ని చూడండి, ఆయన కష్టపడిన విధానాన్ని చూడండి, టాస్క్లను చూడండి. ప్రతి టాస్క్లో గెలిచినాడు. ఏ టాస్క్ పెట్టినా గెలిచినాడు. ఒక్క టాస్క్ మొన్నటి లాస్ట్ టాస్క్ తప్ప ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసినాడు. డిజర్వ్ టు బి విన్నర్ ఇమ్మాన్యుయల్ అన్న అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు టాప్లో ఉండే వాళ్ళైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తనుజ ఉన్నారు, తర్వాత ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, తర్వాత సంజన గారు అండ్ డెమోన్ ఉన్నారు. కాబట్టి వీళ్ళల్లో ఎవరు విన్నర్ అవుతారని నాకు అనిపిస్తుంది అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్కు కొంచెం ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. బట్ తనుజా ఫ్యాన్స్ మాత్రం ఊర్రా ఫ్యాన్స్ మామూలుగా కాదు, తనుజాకు ఓట్లు వేస్తూనే ఉన్నారు. కాబట్టి తనుజ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేనే లేదు. కాబట్టి ఆలోచించుకోండి. ఇంకా 3 రోజులు మాత్రమే మనకి టైం ఉంది. డెఫినెట్గా మీరు ఎవరైతే డిజర్వ్ అనుకుంటున్నారో వాళ్లకు ఓటు వేయండి, ఓటు వేసి గెలిపించండి. పవన్ కళ్యాణ్కు చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. తనుజా ఫ్యాన్స్ మాత్రం బీభత్సంగా ఉన్నారు, ఒక రేంజ్లో ఆమెకు ఓట్లు వేస్తున్నారు. కాబట్టి ప్లీజ్ మర్చిపోకుండా మాత్రం మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే విన్నర్గా చూడాలనుకున్నారో వాళ్లకు మాత్రం మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుచున్నాను. ఇంతే ఈ రోజుకి. అండ్ ప్రతిరోజు ఓటింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటుంది. ఇది అన్అఫిషియల్ ఓటింగ్కి సంబంధించిన అప్డేట్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.